రానున్న 10-15 సంవత్సరాలలో పశుసంవర్ధక శాఖ ప్రాధాన్యత పెరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. శనివారం పడారుపల్లిలోని ఆర్ఎస్ కళ్యాణ మండపంలో వరల్డ్ వెటర్నరీ డే 2026ను పశుసంవర్ధక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ రోజు నిర్వహించిన వరల్డ్ వెటర్నరీ డే సందర్భంగా ఆహారం మరియు ఆరోగ్యానికి సంరక్షకులుగా పశు వైద్యులు అనే నినాదంతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన తదుపరి సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రక్తదానం చేయడం ద్వారా ఇంకొకరికి జీవితాన్ని అందించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా విశ్రాంత వెటర్నరీ డాక్టర్లు నారాయణ, సుబ్బారావు, మంగేశ్వరరావు, సాంబశివరావు, భాస్కర్ రావులను సముచిత రీతిలో సత్కరించారు. తొలుత పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రపంచ పశు వైద్య దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. రక్తదాన శిబిరంలో సుమారు 45 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సహాయ పశుసంవర్ధక అధికారికి యశోద, పశు సామర్థ్యక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మేమైతే ఎట్లా ఏ విధంగా మా యాక్టివిటీస్ పూరెస్ట్ పూర్ ఫార్మర్స్కి అందిస్తున్నామో అది అందరూ ఒకసారి మేము రీకలెక్ట్ చేసుకుంటాము. అలాగే ఎనిమల్ హెల్త్ కానీ పబ్లిక్ హెల్త్ కానీ కాపాడే దాంట్లో మా వంతు సహకారం అందిస్తాము. అదేవిధంగా ఈ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ లాస్ట్ మ్యాన్ ఇన్ ది సొసైటీలో ఎవడైతే అట్టడుగు స్థాయిన పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు పైకి ఎదగడానికి తీసుకునవలసిన చర్యల గురించి మిల్క్ ప్రొడక్షన్ కానీ, మీట్ ప్రొడక్షన్ కానీ, వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలు కానీ, అలాగే ఈ మధ్య 6 Saturday 7 అని కొత్తగా ప్రోగ్రాం లాంచ్ చేశాము. ఇట్ ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము. లేక దూడల ఉత్పత్తి పథకం అది. దాంట్లో మొత్తం ఆడపడ్డ దూడలే పుడతాయి 90%, 10% మేలు ఉంటుంది. అందుట్లో క్వాలిటీ ఆఫ్ బ్రీడ్ ఉంటుంది కాబట్టి మిల్క్ ప్రొడక్షన్ రిమార్కబుల్ ఇంక్రీజ్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్ అవుతుంది కాబట్టి రైతుకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఇయర్ గత 26 సంవత్సరాల నుంచి ఈ ప్రపంచ పశు వైద్య దినోత్సవం రోజు మా వెటర్నరీయన్స్ అందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాము. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తాము. ఈ ప్రోగ్రాంను ఉద్దేశించుకొని ఏప్రిల్ 26వ తారీఖు జరిగిన ప్రోగ్రాంను ఉద్దేశించి గౌరవ కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంపు ఓపెనింగ్ ఇనాగ్రేషన్ చేశారు. తదుపరి లైటనింగ్ ఆఫ్ ది ల్యాంపు, తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి కూడా మా పశుసంవర్ధక శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మిగతా కార్యక్రమాలు కూడా మేము ఇప్పుడు కంటిన్యూ చేస్తాం. కాబట్టి అందరూ మీడియా మిత్రులకు కానీ, మా వెటర్నరీ ఫ్యాకల్టీస్ కానీ, ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ వివిధ రకాల అందరూ కష్టపడి పనిచేశారు. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు.